మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టు చూసిండ్రా అనుల్లా గీ మోతవారి నడి రోడ్డు మీద కూసోని ఎట్లా మందు కొడుతున్నాడో. మరి మోతవారికి తాగిందేమన్నా ఎక్కువైందా? అంత పిసపిస ఎత్తున్నాడంటే గది కాదు, మళ్ళా కావాలనే నడి రోడ్డు మీద కూసోని తాగిండట శ్రీకాళహస్తిలున్న గీ మందు బాబు. ఆగో చూస్తున్నారు కదా, తాగిన గిలాసన్ సుతం కోపంతోనెట్లా ఇసిరుగొట్టిండో. అన్న ఆవేశాన్ని చూసి తొవ్వ వంటి చక్కగా పోవాల్సినోళ్ళు సుతం బండ్లను పక్కకు మలుపుకొని పోయిండ్రు గిట్లా. మరెందుకు గీన గింతగానం కోపానికి వచ్చిండంటే మందుబాబుల కోసం ఆడున్న వైన్స్ దుకాణాల కాడ సిట్టింగ్ రూములు లేవాట. ఇంటికి పోయి తాగుదామంటే ఇంటామెతోని పోరుంటదాయే. దుకాణాల కాడ సిట్టింగ్ ఉంటే గప్ప గప్ప 2 పెగ్గులు మింగి సప్పుడు చేయకుండా పోవచ్చు అనుకున్నాడో ఏందో గాని అన్న ఆశలకు గండి కొట్టినట్టు ఆడ సిట్టింగ్ రూమ్ లేవాట. ఇక మా మందుబాబుల కోసం సిట్టింగ్ రూమ్లు పెట్టకపోతే ఎట్లా? మేమెట్లా తాగాలే? దుకాణాల కాడ సిట్టింగ్లు పెట్టేదాకా గిట్లనే నడి రోడ్డు మీద కూర్చొని తాగుతానని చెప్పి గీ తీరుగా నిరసనకు దిగిండట మందుబాబు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఒక్క సిట్టింగులే కాదు, మా మందుబాబులకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాల్సిందేనని అనవట్టిండ్రట ఆడున్న కొందరు మందుబాబులు.